తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత తనపై వస్తున్న వదంతులపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. విజయ్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి తాను తెర వెనుక రాజకీయాలు చేస్తానన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. విజయ్ ను అడ్డుకొని డిఎంకే అన్నా డిఎంకే పార్టీలను కలపడానికి రాయబారాలు నడిపేంత దిగజారిన వ్యక్తిని నేను కాదు అని రజనీకాంత్ వివరణ ఇచ్చారు. అయితే చెన్నైలోని తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో రజనీకాంత్ మాట్లాడారు. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ ను రజనీకాంత్ కలిశారు. దీనిపై రజనీ క్లారిటీ ఇస్తూ రాజకీయాలు సిద్ధాంతాలతో సంబంధం లేకుండా స్టాలిన్ తో నాకు 40 ఏళ్ల స్నేహం ఉంది అని చెప్పుకొచ్చారు. అయితే ఆ స్నేహంతోనే ఆయన్ని ఓదార్చడానికి వెళ్లాను, కానీ దీన్ని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. సీఎం అయితే నాకెందుకు? విజయ్ విజయంపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. విజయ్ ఒంటరిగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహానాయకులు సాధించిన దానికంటే పెద్ద విజయం ఇది అని, ప్రజలు మార్పు కోరుకుంటున్న సమయంలో విజయ్ వచ్చారని కొనియాడారు. తనకు అసూయ లేదన్నారు. అదే విధంగా నేను రాజకీయాల్లోనే లేను. విజయ్ కు నాకు 28 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది. ఆయన సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది అంటూ ఆయన మాట్లాడారు. ఇక ఆయన గెలవగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపానని స్పష్టం చేశారు రజనీకాంత్. అసలు విజయ్ తనకు సమవుజ్జి కాదని, కమల్ హాసన్ సీఎం అయి ఉంటే అసూయ పడేవాడిని అన్నారు. విజయ్ తో తనను పోల్చడం తప్పని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. 2021లో తాను పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినే అని రజనీకాంత్ పేర్కొన్నారు. అయితే విజయ్ పెట్టిన తమిళగ వెట్రి కజగం పార్టీ కార్యకర్తలు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని రజనీకాంత్ సూచించారు. కార్యకర్తలు చేసే చిన్న పొరపాటైనా అది నేరుగా విజయ్ ఇమేజ్ ను దెబ్బతీస్తుందని, ప్రజలకు విజయ్ మంచి చేస్తారనే నమ్మకం తనకు ఉందని రజనీకాంత్ చెప్పారు.